ఈ ఏడాది బడ్జెట్ గరీబ్ కళ్యాణ్ ను బలోపేతం చేస్తూ అభివృద్ధిలో సామాన్యులకే పెద్దపీట వేసింది. ప్రతి ఇంటికి భద్రత, గౌరవం మరియు సమాన అవకాశాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ చొరవతో ఖాదీ, చేనేత మరియు హస్తకళలకు శిక్షణతో పాటు ఉత్పత్తి మద్దతు లభిస్తుంది. దీని ద్వారా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద కళాకారులు, గ్రామీణ యువతకు కొత్త ఉపాధి మార్గాలు లభిస్తాయి. జిల్లా ఆసుపత్రులోని ఎమర్జెన్సీ మరియు ట్రామా కేర్ సెంటర్ల సామర్థ్యం 50% పెరుగుతుంది. ఇది అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటమే కాకుండా పేదల వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఆహారం, ఉపాధి, ఆరోగ్యం, గృహ నిర్మాణం మరియు సామాజిక భద్రతపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర వృద్ధిని కాంక్షిస్తోంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం 2,27,429 కోట్లు కేటాయించి 80 కోట్ల మందికి ఆహార భద్రతను నిర్ధారించింది. ప్రభుత్వ కృషి ఫలితంగా దేశంలో పేదరిక నిష్పత్తి 29.17% నుండి 11.28% కి తగ్గింది. గత 9 ఏళ్లలో దాదాపు 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయటపడటం ఒక అరుదైన మైలురాయి. ఉపాధి కల్పన మరియు సామాజిక భద్రతలే గరీబ్ కళ్యాణ్ పథకానికి వెన్నెముక వంటివి. గ్రామీణ ఉపాధి, వీధి వ్యాపారులు మరియు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పీఎం స్వనిధి, ఈ శ్రమ వంటి పథకాలు అండగా ఉన్నాయి. పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ద్వారా కొత్త ఉద్యోగాల సృష్టికి బడ్జెట్ భారీగా మద్దతు ఇస్తోంది. కనీస వసతుల కల్పనలో భాగంగా కుళాయి నీటి కవరేజు 17% నుండి ఏకంగా 81% పెరిగింది. సామాజిక భద్రత కవరేజ్ కూడా 19% నుండి 64.3% పెరిగి సామాన్యుడి జీవితంలో వెలుగులు నింపింది. ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజనలు పేద కుటుంబాలు తిరిగి ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. ఎందుకంటే ప్రతి భారతీయుడు ఆర్థికంగా ఎదిగినప్పుడే నవ భారతం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది.